వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. రాజస్థాన్లో ఈద్ చేసుకుంటున్న ముస్లిం సోదరుల మీద హిందువులు గులాబీ పూల వర్షాన్ని కురిపించారు. ఆ వీడియో చూపిస్తే చూడండి. ఈద్ పండుగ సెలబ్రేట్ చేసుకుంటే మనం పూలు వేస్తున్నాం. మనం శ్రీరామనవమి చేసుకుంటే, గణపతి నవరాత్రులు చేసుకుంటే, లేకపోతే దేవీ నవరాత్రులు చేసుకుంటే, రాముల వారి ఊరేగింపు చేసుకుంటే రాళ్ళు పడుతున్నాయి. ఇది ఎక్కడ సెక్యులరిజం నాకు అర్థం కాలే. ఒకే రోజు 2 వార్తలను చూసిన తర్వాత నాకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఒకటి రాజస్థాన్లో ఇప్పుడే చెప్పా కదా, ఈద్ జరుపుకుంటూ ఉంటే పూలు చల్లడం. సేమ్ ఎట్ ఏ టైం ఇంకో సంఘటన కూడా జరిగింది. దానికి సంబంధించిన కూడా వీడియో చూపిస్తా. ఇది వేరే ఛానల్ వాళ్ళది, అందుకని నేను ప్లే చేయట్లేదు, ఓన్లీ మీకు చూపిస్తాను. ఇది జార్ఖండ్లోది. ఇది జార్ఖండ్లో వీడియో, ఒకసారి చూడండి. कोशिश की जाती है, लेकिन प्रशासन के द्वारा बैरिकेडिंग लगा दी जाती है। ये रोड है, इसको तो पूरे गांव के लोग इस्तेमाल कर रहे हैं, सब कर रहे हैं, लेकिन धार्मिक जुलूस में कहीं भी उसमें लाइसेंस हुआ करता है। अच्छा, तो उसका है, अगर है तो आप खोज के जाकर सरकार में पूछ बता दीजिए कि क्यों मतलब ऐसा हो रहा है। यदि मान लीजिए एक समाज की इच्छा है कि हम लोग इधर से जुलूस निकालें, तो इसमें क्या आप लोगों को कोई आपत्ति है? आपत्ति है। इन लोगों का कहना है कि हमारे घर से क्यों, आप इस रास्ते से जाइए। तो ये रास्ता आप लोग दिए है ना, ये तभी वो इकरार किया। सबसे फर्स्ट गेट लगता था वहाँ पर, देखिए सबसे फर्स्ट वहाँ पर गेट लगता था उस जगह पे। वहाँ बाद उन लोग इकरार किया कि ठीक है हम लोग को किनारे से जमीन दे दिया जाए, तो हम लोग जमीन दे दिए। तो हम लोग जमीन जो है सो ये दे दी है, रहती बिल्कुल एकदम जमीन। हाँ बिल्कुल, आइए और आ गई। ये महूदी के मुस्लिम समाज के द्वारा एक वैकल्पिक रास्ता तैयार किया गया, जिसके द्वारा कहा गया हिंदू समाज को कि आप अपनी जुलूस को इस तरफ से लेके जाएं, लेकिन वो लोग इधर से लेके नहीं जाना चाहते हैं। नहीं जाना चाहते इधर से हम लोग नहीं जाएंगे। देखिए लेकिन ये तो काफी मतलब गाड़ी जाने लग रहा है। प्रशासन का ऊपर वो लोग ढाल दिया, जो भी करेंगे प्रशासन करेंगे। तो समझिए, तो लोग तो रास्ता दे दिए ना कि भाई चलो आप जा सकते हैं, लेकिन प्रशासन नहीं जाने देता है। एक रास्ता अलग से दिया गया, हम लोग को जबरदस्ती वो रास्ता दिया गया। हम लोग कह रहे थे कि हम लोग ये रास्ता नहीं लेंगे, फिर तो हम लोग नजीम जाएंगे, यह रास्ता हम लोग नहीं लेंगे। तो वह जबरदस्ती थोड़ा नाला था गर्मजुलवा, उसी नाला में रोड बना दिया गया है। अभी तक हम लोग उसको मनियाता नहीं किए। मतलब आप लोग उसी रास्ते से जाना चाहते हैं? हाँ, उसी रास्ता से हम लोगों का मांग है कि एक रास्ता है, 2 रास्ता नहीं है, एक रास्ता है। हम लोग जाएंगे तो यही रास्ता से, नहीं जाएंगे तो हम लोग अपना पूजा पासा करके ही रहेंगे अपने मोहल्ला में। अच्छा, कभी दिक्कत आई है कि सिर्फ ये 4 दिनों के लिए दिक्कत आती है रास्ते को लेकर के? कोई दिक्कत नहीं, रास्ता लेकर के वो दिक्कत है कि प्रशासन हम लोगों का मारपीट करता है, माँ बहन को रगड़ देता है, प्रशासन सब कर रहा है। नहीं, ये सिर्फ 4 दिन या फिर 365 दिन ये बंद रहता है? नहीं, बस 4 दिन खातिर बंद रहता है। రైట్. ఇది ఎక్కడ సెక్యులరిజం? హిందువులు మెజారిటీగా ఉన్న ఈ దేశంలో జార్ఖండ్లో మహూదీ అనే ప్రాంతంలో, మహూదీ ఇక్కడ మార్గం మొత్తం ముస్లిం ప్రాంతం. ఆ ఏరియా అంటే ఎక్కడైతే మనం శ్రీరామనవమి శోభయాత్రను తీసుకొని వెళ్తామో అక్కడ ఎక్కువగా ముస్లిం ప్రాంతం ఉందట. అందుకని అక్కడ ముస్లిమ్స్ ఎక్కువగా ఉంటారు కాబట్టి ఆ రూట్ నుంచి వెళ్ళకూడదట. 40 ఏళ్లకు పైగా శ్రీరామనవమి శోభయాత్రను నిషేధించారు. ముస్లిం కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయని జార్ఖండ్లోని, ఇది నేను చెప్తుంది కాదు, మీకు చూపించాను సాక్ష్యంతో, మహూదీలో సాంప్రదాయ మార్గం ముస్లిం ప్రాంతం గుండా వెళ్తుందనే కారణంతో 40 ఏళ్ళకు పైగా శ్రీరామనవమి శోభయాత్రను నిషేధించారు. మనమేమో ఈద్ చేసుకుంటుంటే వాళ్ళ మీద గులాబీ పూలు చల్లుతున్నాం. ఇది ఎక్కడి సెక్యులరిజం? రాజ్యాంగంలో ఎక్కడ రాసుంది ముస్లిమ్స్ ఎక్కువ ఉంటే అక్కడ నుంచి రామనవమి శోభయాత్ర తీసుకెళ్ళకూడదని? రాములోరికి 40 ఏళ్ల నుంచి జార్ఖండ్లో అవమానం జరుగుతుంది. హిందువులను భౌతికంగా అడ్డుకొని ప్రత్యామ్నాయ మార్గంలోకి మళ్లించడానికి అధికారులు ఒక మురుగు కాలువను కూడా కూల్చేశారు. ఈ దేశంలో 80% హిందువులే. అయినా హిందువులు తమ పూర్వీకుల మార్గాల్లో నడవడానికి, తమ పండుగలను జరుపుకోవడానికి అనుమతి తీసుకోవాల్సి వస్తుంది. మెజారిటీ ప్రజలను వారి సొంత భూములనే చొరబాటుదారులుగా భావించేలా చేసినప్పుడు దానిని లౌకికవాదం అని ఎలా పిలుస్తాం? ఇది ఎక్కడ సెక్యులరిజం ఉందా? మనమేమో పూలేస్తున్నాం, వాళ్ళు రాళ్ళేస్తూ అడ్డుకుంటున్నారు, మన శోభయాత్రలను జరగనివ్వట్లేదు.
నాకు అర్థం కావట్లేదు. మీకు ఏమైనా అర్థమైతే కామెంట్ చేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. ప్రతి వీడియోను చూడండి, దాని ద్వారా వ్యూవర్షిప్ పెరుగుతుంది. చూసి వదిలేయడం కాదు, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టడానికి మాకు సహకరించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.